రేపు దాంట్లో. అంటే ఏపీలో వెల్ఫేర్ జరిగింది కానీ అభివృద్ధి లేదు, ఈ ఆరోపణకు మీరిచ్చే సమాధానం ఏంటి? కనీసం వెల్ఫేర్ అన్న జరిగిందంటే పర్లేదు, అది కూడా లేదన్నారు, అది కూడా లేదంటున్నారు. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నవి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు ఏది చూసినా అది కేవలం వెల్ఫేర్ అక్కడ ఆగట్లేదు. ఇట్ ఈజ్ లీడింగ్ టు ఫర్దర్ ఇంకొక దీనికి వెళ్తుంది, ఒక ఓవరాల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. అంటే మీరు లుక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో ఆయన అమ్మఒడి అని ఆ రోజు చెప్పినప్పుడు, అమ్మఒడి అనేది ఓన్లీ ఒక మీరు అన్నట్టు తాయిలం లాగే అంతవరకే చూస్తే, బట్ దాంతో ఆగలేదు. అక్కడ చెప్పనివి చాలా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం, విచ్ కాస్ట్ ఆల్మోస్ట్ 17,000-18,000 crores. దీనికి బడులు, స్కూల్స్ అన్ని బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేయడం కావచ్చు, మిగిలిన ఫుల్ ఫ్లెడ్జెడ్గా తీసుకొచ్చాం. ఇంకా దాని నుంచి మరి ఆ పిల్లలు వెళ్ళేసరికి ఎలా ఉండాలి, వాళ్ళు మిగిలిన ఒక వాళ్ళు ఏమంటారు ఆత్మగౌరవం ఉండాలి వాళ్ళకు, ఆ ఫ్యామిలీకి పంపిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఎలాంటి ఆత్మాభిమానం దెబ్బతినకూడదు, కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉండాలి, అలాగే డ్రెస్ కోడ్ కానీ డ్రెస్సులు కానీ, అలాగే వెళ్ళాక హెల్తీగా వాళ్ళు ఉండాలి. అందుకు మధ్యాహ్న భోజనంలో స్పెషల్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఆ హోలిస్టిక్ అప్రోచ్ అనేది అది వచ్చేసరికి మొత్తం దాని ఇది మారిపోయింది, కంప్లీట్గా మారిపోయి దాని షేప్ అంతా కూడా ఇట్ టుక్ ఏ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్ ఈస్ లీడింగ్ నౌ టు ఒక గ్లోబల్ సిటిజన్గా మన పిల్లాడు ఇక్కడ స్టూడెంట్ తయారైపోవడానికి తగిన రకంగా ఇది చేస్తున్నారు వాళ్ళు చేసేసి. ఇదే మిగిలిన ఫీల్డ్స్ చూసిన అలాగే మిగిలినవి ఇది డెవలప్మెంట్ కాదని ఎవరన్నట్టే నేనేమనలేను. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కానీ, ఇప్పుడు మారిన ప్రపంచానికి తగిన విధంగా మన పిల్లలను తయారు చేయడం కానీ, అది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుంది. అలాగే మీరు ఊర్లు చూడండి, కొత్తగా వచ్చిన బిల్డింగ్లు కానీ ఇవన్నీ చూడండి. అలాగే అన్నిటికంటే మీరు భారీవే చూడాలనుకుంటే 4 పోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఈ వైద్య వ్యవస్థ అంతా మొత్తం రీవ్యాంప్ అయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా పూర్తి, యూకే లాంటి చోట, ఫ్రాన్స్ లాంటి చోట కూడా గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్కి సంబంధించినంత వరకు బాగున్నా అక్కడ స్పెషలిస్ట్ సేవలు వచ్చేసరికి కష్టం అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ యూకేలో ఉంది, అంటే రెగ్యులర్ వీటికి అందుబాటులో ఉన్నారు కానీ మళ్ళీ స్పెషలిస్ట్ సేవలు టెర్షియరీ కేర్ కావాలంటే మాత్రం అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా నెలలు పడుతుంది. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఈ మొత్తం చైన్ అంతా కనెక్ట్ చేశారు. 4 పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ జరగబోతుంది. కోస్టల్ ఇది మనకున్న అడ్వాంటేజెస్. అండ్ హైవేస్ మనం మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేసాం. మొత్తం ఎంటైర్ స్టేట్ మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా డీసెంట్రలైజేషన్లో పార్ట్గా ఏదో కొన్ని 4 ఇండస్ట్రీస్ కాకుండా అవి ఎలాగో వస్తున్నాయి, కిందికి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్గా అయ్యారు, చిన్న సైజు బిజినెస్లు పెరిగాయి. ఓకే, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతాయి, అవి ఎకనామిక్ ఇండికేటర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఒక వర్గం చేస్తున్న వాదన, అభివృద్ధి అంటే బిల్డింగులు, అభివృద్ధి అంటే రోడ్లు, అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంటే పరిశ్రమలు రావటం, ఉపాధి రావటం, ఇట్లా. ఎగ్జాక్ట్లీ, రామోజీరావు లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే ఒక సెక్షన్ మాత్రమే, ఇప్పుడు పేదలకు పెత్తందారులకు మధ్య ఇది అనేది సరదాగా ఏమనలే మేము, ఊరికి పొద్దుపోక ఇచ్చిన బాగుంది, రైమ్ బాగుంది, రిథమిక్ బాగుంది అని చెప్పాల, అది రియాలిటీ. ఈరోజు 16 లక్షల మంది మహిళలు, జగనన్న 12 లక్షల మంది మహిళలు, 16 లక్షల మంది చిరు వ్యాపారులకు, అంతకుముందు 10 రూపాయల వడ్డీకి తీసుకునే వాళ్లకు ఫ్రీగా వాళ్ళకు రోజువారీ దీనికి ఇస్తున్నాం. 20,000 వరకు పెంచుతూ పోతున్నాం, 15,000 అనుకుంటే ఇప్పుడు చేసింది. అలాగే డ్వాక్రాకు సంబంధించి అంతకుముందు మొత్తం ఎన్పిఏలు అయినవన్నీ ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీకి వచ్చాయి. అది ఎంత టర్న్ ఓవర్ మీకు 1,60,000 కోట్లు ఈ 4.5 ఏళ్లలో వాళ్ళకు బ్యాంకు ఎక్స్పోజర్ వచ్చింది. అంతకుముందు ఉండింది 50,000 కోట్లు ఎంతో. వీళ్ళంతా దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రోడక్టివ్ దానికి. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఉద్యోగాలు గవర్నమెంట్లోనే మనం 2,60,000 పైన మనం ఇచ్చాం. ఇండస్ట్రీస్ 1,000 కోట్ల పై, ఐ కెన్ నేమ్ ఇట్, ఒక 20,000 కోట్ల పైన 30,000 కోట్లు వచ్చాయి. ఇవి ఎందుకు కనిపించలేదంటే విండోలో మొత్తం మీకు వెల్ఫేర్ కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటికి ఇవి డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు నేరుగా వెళ్ళడము, ఇవి ప్రామినెంట్గా కనపస్తున్నాయి. విండో ఉండేది ఒకటే ఉంది. ఈ విండోలో ఏది కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అంటే టక్కున వెల్ఫేర్ కనపడుతుంది, విచ్ ఈజ్ నాట్ రాంగ్, విచ్ ఈజ్ ఎనీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా సోషల్ సెక్యూరిటీ అనేది అత్యవసరం. అవును, దాని ద్వారా ఈయన సక్సెస్ ఏదైనా ఉందంటే దాని నుంచి నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా వెళ్తున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెల్ఫేర్ అలోన్, ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ అదర్ దిస్ వన్, వేరే ఎంటైర్ సొసైటీ పైకి ఇస్తుంది. కాబట్టి ఇట్స్ డెవలప్మెంట్ యాజ్ వెల్. అండ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మిగిలిన కూడా వస్తున్నాయి.